జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. 2026 సంవత్సరం జూలై 27వ తేదీ నుంచి 2026 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ వరకు గోచారంలో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఆయన సంచారం ఉంటుంది. ప్రస్తుతం శనైశ్వరుడు మీనరాశిలో మీనరాశిలో ఆయన సంచారం ఉంది. వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. ఆ పీరియడ్ ఏంటి? మనకి జూలై ఎండింగ్ నుంచి డిసెంబర్ ఫస్ట్ 10 days వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా అయినా సవ్యగతిలోకి వస్తారు. శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక స్పెషల్ ఇంపార్టెంట్ థింగ్. అన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్తాయి, కానీ శనీశ్వరుడు ఇప్పుడు మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ ఉంటాయి. గురు భగవానుడు వక్రగతిలోకి వెళ్ళిన, అతిచారంలోకి వచ్చిన, శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళిన, అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా వక్రగతిలోనే ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ ఉండదు, ఎప్పుడు వాళ్ళు వక్రగతిలోనే వాళ్ళ సంచారం ఉంటుంది. సో గురు శనులు ఇద్దరిది కూడా వక్రగతి ఒక స్పెషల్ ఇంపాక్ట్ సూచిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అంటారు కదా, కొన్ని తారుమారు అవుతూ ఉంటాయి. ఏం తారుమారు అవుతూ ఉంటాయి? శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి ప్లస్, మైనస్ అని చెప్పను కానివ్వండి, కొన్ని రాసుల వాళ్ళకి యావరేజ్ ఉంటుంది, కొంచెం బిలో యావరేజ్ కూడా ఉంటుంది. అంటే లాభపడే రాసుల వాళ్ళకి. ఇప్పుడు ఏ రాసుల వాళ్ళకి ప్లస్ అంటే, ప్రస్తుతం ఏలినాడు శని జరుగుతున్న రాసులకి ఆయన వక్రగతిలోకి వెళ్ళడం చాలా ప్లస్. అష్టమ శని జరుగుతున్న వాళ్ళకి ఇది ప్లస్. అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్న వాళ్ళకి ఇది ప్లస్. అలాగే కంటక శని ఎవరికైతే ఉందో వాళ్ళకి ప్లస్. దీంతో పాటు మీ జన్మ జాతకంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే, అంటే మీరు పుట్టినప్పుడు మీ జన్మ కుండలి తీసినప్పుడు అప్పుడు శనీశ్వరుడు ఏ స్థానంలో అన్నా ఉండనియండి, ఆయన కనుక వక్రగతిలో ఉంటే కనుక, శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే కనుక, అప్పుడు కూడా మీకు ఆయన ఎప్పుడెప్పుడు వక్రగతిలోకి వస్తాడో అప్పుడప్పుడు మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు, సందేహం లేదు అందులో. ఇప్పుడు ఏలినాడు శని జరుగుతున్న రాశులు ఎవరు? కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని జరుగుతూ ఉంది. అలాగే మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని జరుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని జరుగుతూ ఉంది. సో మీకు ప్లస్ ఇప్పుడు ఈ వక్రగతిలోకి వెళ్ళడం మీ 3 రాశుల వాళ్ళకి ప్లస్. అర్ధాష్టమ శని ఏ రాశి వాళ్ళకి జరుగుతుంది? ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది, వాళ్ళకి ఇది ప్లస్. అలాగే ఎవరికి జరుగుతుంది అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి ఇది ప్లస్ ఇప్పుడు వక్రగతిలోకి వెళ్ళడము. కంటక శని ఎవరికి జరుగుతుంది? మిథున రాశి, వీళ్ళకి ఇప్పుడు ప్లస్. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశుల వాళ్ళకి కావచ్చు, లగ్నం వాళ్ళకి కావచ్చు. కుంభరాశి వాళ్ళు కుంభలగ్నం వాళ్ళు, మీనరాశి వాళ్ళు మీన లగ్నం వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి మేష లగ్నం వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ధనుసు లగ్నం వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి సింహ లగ్నం వాళ్ళకి, అందరికీ కూడా మంచి ఫలితాలని చూస్తారు. ఇప్పుడు ఎవరికి కొంచెము అంటే బిలో యావరేజ్ ఉంటుంది ఓవరాల్ గా మనం చూస్తే, బిలో యావరేజ్ గా ఉండేది తులారాశి వాళ్ళకి, అలాగే వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్నారు. సో బ్యాడ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకపోయినా కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్స్ తగ్గుతాయి, అందుకని బిలో యావరేజ్. మకర రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి మీకు 6వ స్థానంలో ఎప్పుడైనా శనీశ్వరుడు 3వ స్థానం 6వ స్థానం లాభస్థానంలో బాగా యోగ ఫలితాన్ని ఇస్తాడు. మీకు 6వ స్థానం తులారాశి వాళ్ళకి 6వ స్థానం అవ్వడం వల్ల ఇది కొంచెం ఇప్పటిదాకా శనీశ్వరుడు మంచి ఫలితాన్ని ఇచ్చినా ఇప్పుడు ఆయన మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతాడు, కొంత తగ్గుతుంది ఇంపాక్ట్. మకర రాశి వాళ్ళకి మీకు 3వ స్థానంలో ఆయన సంచారం జరుగుతుంది. సో అది మంచిదే యాక్చువల్గా అయితే. కాకపోతే ఇప్పుడు దాని ఫలితాన్ని తగ్గిస్తాడు. అంటే ఏ విషయంలో తగ్గిస్తాడు? ఏదన్నా విషయంలో కొంచెము ఇబ్బంది పెడుతున్నాడా, మొట్టికాయలు వేస్తున్నాడా, ఇవి కూడా మనం చూడాలి. వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు. అసలు తులా వృషభ రాశి వాళ్ళకి ఆయన పరిపూర్తిగా రాజయోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆయన వక్రగతిలోకి వెళ్ళడం ఏమి చేయలేని స్థితిలో ఉంటాడు మీకు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి బ్రీఫ్గా ఇలా ఉంటుందండి. ఒక్కొక్క రాశి వాళ్ళకి మీ రాశిని అనుసరించి, అలాగే మీ లగ్నాన్ని అనుసరించి ఏమేమి ఫలితాలు ఉంటాయి, అలాగే ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటే దాన్ని పెంచుకోవడానికి ఇంకా ఏం చేయగలుగుతాము, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా చూద్దాం. ఇప్పుడు ఇంకొక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే,
గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉంటూ, ఆయనకి ఉచ్చ రాశి అయిన కర్కాటక రాశిలో ఉంటూ శనేశ్వరుడిని నవమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. శనేశ్వరుడిని ఆ నవమ దృష్టితో మీనరాశిలో కదా ఆయన ఉన్నది, నవమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. నవమ రాశి అవడం వల్ల ఆయనకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి కూడా కాబట్టి నవమ దృష్టితో శనేశ్వరుని చూడడము. ఆయన ఉన్నది మీనరాశి, మీనరాశికి అధిపతి కూడా గురు భగవానుడే. ఇది ఒక స్పెషల్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఇందులో ఏవైనా పాయింట్స్ నేను చెప్తూ ఉంటాను. 1-2 పాయింట్స్ ఆల్రెడీ మీకు ఈ 2 years లో జరిగినవి కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ బ్యాడ్ నా ఉద్దేశం, ఒకవేళ బ్యాడ్ పాయింట్స్ ఏదైనా రాసి వాళ్ళకు ఉంటే అది ఆల్రెడీ 2 years లో జరిగితే ఇంక ఇప్పుడు జరగదు, అదొకటి మీరు ముందే నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. మళ్ళీ అదే గుడ్ అయితే మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్యాడ్ అయితే ఆల్రెడీ 2 years లో జరిగి ఉంటే ఇంకా జరగదు, మళ్ళీ రిపీట్ అవ్వదు. ఒకవేళ గుడ్ అనుకోండి, జరిగినా మళ్ళీ జరుగుతుంది. అది ఇక్కడ ఇంపాక్ట్, వక్రగతి యొక్క ఫలితమే అది. ఇప్పుడు ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో విడివిడిగా మనం చూద్దాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క ఫలితాలు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నాడు, వక్రగతిలోకి వెళ్తున్నాడు. సో ఇది మీకు పూర్తిగా అనుకూలమైన ఫలితాలను అయితే ఇవ్వదు. ఇప్పుడున్న ఈ ట్రాన్సిట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఏ ఏ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి అంటే, ఒక 4 నెలలు అనుకోండి టోటల్గా, జూలై నుంచి డిసెంబర్ వరకు కదా. సో ఈ 4 నెలలు కూడా కొంత అంటే కొన్నిసార్లు లైఫ్లో ఈ పీరియడ్ వరకు నాది కాదు అని అనుకుంటే బెస్ట్. కొంచెం దేన్నైనా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చూడండి. మీరు ఏదన్నా ఒక ఎఫర్ట్ పెట్టారు, దానికి రిజల్ట్స్ రాలేదు, సో నెక్స్ట్ టైం బెటర్ లక్ అని మీకు మీరే చెప్పుకోండి. ఎందుకంటే ప్రస్తుతం రాకపోవడం మంచిది కాబట్టి ఆయన ఇవ్వడు, అంతే. సెకండ్ థింగ్ ఏంటంటే, కొంత మీ మీద రూమర్స్, అలిగేషన్స్ స్ప్రెడ్ అవుతాయి, అవేమీ పట్టించుకోకండి. కొంచెం బాధ అనిపిస్తుంది మీకు, వాటిని హ్యాండిల్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది, కానీ పట్టించుకోకండి. ఇది టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం. తర్వాత మళ్ళీ మీ మీద వచ్చిన రూమర్స్, అలిగేషన్స్ అన్నీ కూడా రాంగ్ అని ప్రూవ్ అవుతాయి, మంచి రోజు మళ్ళీ ఉంటుంది. సో ఈ విషయంలో మీరు కొంచెం పట్టించుకోకండి. ఎందుకంటే తర్వాత శనేశ్వరుడు మేషరాశిలోకి వెళ్ళినప్పుడు మీకు అనేక మంచి విషయాలు మీరు చూస్తారు, చాలా మంచి విషయాలు చూస్తారు. సో అప్పుడు మంచి విషయాలు చూడాలంటే 2.5 years డౌన్ ద లైన్ ఇప్పుడు కొంచెం పెయిన్ ఓర్చుకోవాలి. దానికోసమే మీకు వచ్చే సిచ్యువేషన్స్ అని గమనించండి. ఇదేదో మీకు అంటే ఒక పెయిన్ మనకు వచ్చినా ఆ పెయిన్ వల్ల మనకి బెనిఫిట్ అంటే అది మంచిదే కదా. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. ఆ టాటూస్ వేయించుకున్నప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, కానీ తర్వాత అందంగా ఉంటుంది, అందంగా ఉండడం కోసం భరించి వేయించుకుంటారు కదా. అలా తర్వాత 2.5 years మీ లైఫ్ అందంగా ఉండడానికి ఇప్పుడు ఈ పెయిన్ కాస్త భరించాలి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాల్లో పెయిన్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను. అలాగే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే మీకు మానసికంగా కొంచెం నలిగిపోవడం వల్ల హెల్త్ ఎఫెక్ట్ అనిపిస్తుంది, కానీ లిటరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఏవి ఉండవు మీకు. వాటి వల్ల వచ్చేదే మీకు ఈ హెల్త్ ప్రాబ్లమ్. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా బాగుంటుంది, కాకపోతే కొంచెము ఎక్కువగా ఖర్చు పెట్టాలంటే ఎందుకులే ఖర్చు పెట్టడం అని ఆలోచిస్తారు మీరు. మీరు బిజినెస్ చేస్తూ ఉంటే ఫైనాన్సెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. మీరు ఉద్యోగస్తులు అయినా కూడా డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది, అది మీకు నచ్చదు, ఇష్టం లేకపోయినా మీరు చేయాల్సి వస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తారు. బట్ ఆల్ ఫర్ గుడ్ అనే తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే మీకు కుటుంబంలో కొంచెం మీ కుటుంబంలో వాళ్ళతోటి, మీకు మీ బంధువర్గం వాళ్ళతోటి మాట పట్టింపులు, భేదాభిప్రాయాలు ఇలాంటివి కూడా కాస్త వస్తాయి. ఇవన్నీ కాస్త ఇప్పుడు ఓర్చుకుంటేనే తర్వాత మీకు మంచి లైఫ్ 2.5 years అంటే ఆయన మేషరాశిలోకి వెళ్ళినప్పుడు బెటర్ అంటే బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి, బెటర్ రిజల్ట్స్ ఆయన ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఈ టెస్టింగ్ పీరియడ్, ఈ 4 months మటుకు నిస్సందేహంగా టెస్టింగ్ పీరియడే. వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కాలంతో ఓపిక పట్టండి. మీరు అంతకుముందు 2025కి ముందు 2020 నుంచి 2025 లోపల చూసిన సిచ్యువేషన్స్తో పోలిస్తే ఇది అసలు చాలా తూతూ మంత్రం అనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మీరు అవన్నీ నలుగున్నారు కాబట్టి ఇవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. వాటిల్లో 10% కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక మోడ్లోకి అలవాటు పడిపోయి ఉంటారు కదా, కొంచెం ఇది పించింగ్గా అనిపిస్తుంది మీకు.
కొంచెం ఓర్మ పట్టండి. తర్వాత అంతా కూడా ఇదంతా శనీశ్వరుడు మేషరాశిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి 2.5 years మీకు గోల్డెన్ రిజల్ట్స్ ఇవ్వడానికే. అది ఇవ్వాలంటే డిజర్వెన్స్ మీకు కట్టపెట్టాలి. ఆ తీసుకునే డిజర్వెన్స్ మీ జన్మజాతకం బలంగా ఉన్నా లేకపోయినా, బలంగా ఉంటే డబుల్ రిజల్ట్స్ వస్తాయి, బలహీనంగా ఉంటే అసలు తీసుకోలేరు కదా. మరి దాన్ని మిమ్మల్ని అర్హులు చేయాలంటే ఇప్పుడు ఉండే ఈ టెస్టింగ్ పీరియడే దానికి అర్హత. ఒక ఎగ్జామ్, ఒక ఇంటర్వ్యూలో ఒక ఉద్యోగం మనం చేయాలంటే పెద్ద మంచి ఉద్యోగము, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి. ఇంటర్వ్యూ కంటే ముందు దానికి తగ్గ అర్హత, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అర్హత సంపాదించుకోవాలి. సో అవన్నీ ఎలాగైతే ప్రాసెస్ ఉంటుందో ఇప్పుడు ఈ 2.5 years మేషరాశిలోకి ఆయన ఇంకా టైం ఉందనుకోండి, ఎంటర్ అయినప్పుడు మీకు మంచి గోల్డెన్ పీరియడ్ ఉంది. అది మీరు అర్హత సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఇది చదువుకోవడము, ఎంట్రన్స్ టెస్ట్ రాయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం అనుకోండి, టెస్టింగ్, ఇవన్నీ కూడా టెన్షన్ ఫుల్గా ఉంటాయి కదా, అలా టెస్టింగ్ ఉంటుంది. ఈ 4 నెలలు మీరు కొంచెం ఇగ్నోర్ చేసేయండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. తర్వాత అంతా చక్కటి సత్ఫలితాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. చూసారు కదండి ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం. శని మహారాజు కాలపురుషుడు కుండలిలో ఆఖరి రాశి అనే వ్యయ రాశిలో ఉంటూ వక్ర గమనంలోకి వెళ్తున్నారు. అది కూడా నవమ రాశి, గురు భగవాను నుంచి నవమ రాశి, గురు భగవాను స్వక్షేత్రము. ఇప్పుడు గురు భగవాను కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి గురు భగవాను నుంచి నవమ రాశి ఆయన స్వక్షేత్రము, ఆయన నవమ దృష్టితో మీన రాశిని చూస్తూ ఉన్నారు. ఇది ఒక గుడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చేసుకోవాల్సిన పరిహారము. కర్మకారకుడు కాబట్టి మనం ఆచరించే కర్మల్ని బట్టి ఆయన ఫలితాన్ని, సత్ఫలితాన్ని మనకు అందజేస్తాడు. సో మీకు వీలుంటే ఎంత అంటే మీరు ఏం మంచి కార్యాలు చేయగలుగుతారో అది చేయడమే రెమెడీ. లేదా ప్రతిరోజు కూడా మీరు ఒక 11 రోజులు పెట్టుకుంటారా, 21 రోజులు పెట్టుకుంటారా, 41 రోజులు. ఏకవింశతి మంచిది, 21 రోజులు అయితే మంచిది, లేదా మండలం 41 రోజులు అయితే మంచిది. మీకు కుదరదు అంటే 11 రోజులు. ఇంకా 11 రోజులు అయితే కంటిన్యూగా చేయండి. 21 రోజులైనా అంటే ఆడవాళ్ళు అయితే 11 రోజులు కంటిన్యూగా, మగవాళ్ళు అయితే 41 రోజులు కూడా కంటిన్యూగా చేయగలుగుతారు. బట్ ఆడవాళ్ళ సంగతి నేను చెప్తున్నా. ఒక 11 రోజులు అయితే కన్ఫర్మ్గా కంటిన్యూగా చేయగలుగుతారు. 21 రోజులు కూడా ఒక్కోసారి కంటిన్యూగా చేయగలుగుతారు. 41 రోజులు అంటే వాళ్ళకి కంటిన్యూగా అవ్వకపోవచ్చు. బట్ అయినా పర్వాలేదు, మధ్యలో ఒక 4-5 రోజుల బ్రేక్ వచ్చినా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు మీ ఇంటి దగ్గర ఉన్న దేవి దేవతల ఆలయానికి వెళ్ళి, అక్కడ నవగ్రహాలు ఉంటారు కదా, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ మీరు ప్రదక్షిణం చేయాలి. ప్రతిరోజు కూడా 41 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 41 ప్రదక్షిణాలు మీరు 11 రోజులు చేస్తారా, 21 రోజులు చేస్తారా, 41 రోజులు చేస్తారా, మీ ఇష్టం. మీకు కుదిరి సమయం సహకరించి మీకు ఓపుకుంటే 108 ప్రదక్షిణాలు చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే కాలపురుషుడు కుండలిలో వ్యయ స్థానంలో ఆయన ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఆయన నెక్స్ట్ సైకిల్ ప్రారంభిస్తున్నాడు. మేషరాశి నుంచి ఇంకొక సైకిల్ ప్రారంభం అవుతుంది. మేషరాశిలోకి ఆయన వెళ్ళినప్పుడు అది ఇంకొక డిఫరెంట్ సైకిల్. అంటే కాలపురుషుడు కుండలిలో మీనరాశిలో ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. కొత్త సైకిల్ శనేశ్వరుడికి స్టార్ట్ అవుతుంది మేషరాశి నుంచి. సో మేషరాశి నుంచి మళ్ళీ మీనరాశిలో కంటే మళ్ళీ రావడానికి 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ 30 సంవత్సరాల్లో మనకి ఇబ్బంది లేకుండా బాగా ఉండడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఎండ్ ఆఫ్ ద పాయింట్లో ఈ పరిహారం చేసుకోవడం వల్ల శనీశ్వరుడు మేషరాశిలోకి వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత జరిగే ఆయన ఏ రాశుల్లోకి వెళ్ళినా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఒకవేళ ఉంటే ఆయన వల్ల అది ఇవ్వకుండా రిజల్ట్స్ని తక్కువ చేస్తాడు. ఇబ్బంది పెట్టే రిజల్ట్స్ ఉంటే తక్కువ చేస్తాడు, కానీ ఏదన్నా మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేవి ఉంటే వాటిని చక్కగా ఇస్తాడు. ఇబ్బంది పెట్టేవి యావరేజ్గా చేసేస్తాడు. అలా చేయడానికి ఇప్పుడు మనకి ఇది అత్యద్భుతమైన సమయం. దానికి కారణం ఏంటి, 30 సంవత్సరాల వరకు ఎందుకు సెక్యూర్ అని చెప్తున్నా, ఇప్పుడు గురుబలం కూడా ఉంది. గోచారంలో మనందరికీ ఇప్పుడు గురుబలం ఉంది. కర్కాటక రాశిలో ఆయన ఉండడం వల్ల, ఉచ్చ రాశిలో ఉండడం వల్ల, అది కూడా ఆయన మీనరాశిని దృష్టి పెట్టాడు కాబట్టి నవమ దృష్టితోటి ఒక 30 ఏళ్ళు స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ చేసుకోవడానికి సింపుల్ రెమెడీ. మీకు కుదిరితే 41 రోజులు చేయండి, ప్రతిరోజు 108 చేయండి, చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. 21 రోజులు చేయండి, 108 చేయండి, లేదా 11 రోజులు చేయండి, ప్రతిరోజు 108 చేయండి, లేదా 41 ప్రదక్షిణాలు చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే అంత మంచి ఫలితాన్ని మీరు తీసుకోగలుగుతారు. మీకు ఆరోగ్యం సహకరించట్లేదు, 3 ప్రదక్షిణాలు అయినా చేయొచ్చు. లేదు వెళ్ళలేరు, మీరు దేవాలయానికి వెళ్ళలేరు,
అప్పుడు గోమాతని దండం పెట్టుకున్నా కూడా మీరు అందరి దేవతల్ని పూజించినట్టే. సకల గోమాతకు ఆహారం తినిపించడం ఏదైనా చేయొచ్చు. బట్ ఆ అవకాశం ఉండి ఓపుకున్న వాళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేస్తే మంచిది. నవగ్రహ స్తోత్రం ఒక 9 సార్లు చదువుకోవడం, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చొప్పున 9 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అక్కడ మీకు గుళ్ళల్లోనే రాసి పెట్టేస్తారు ఒక బోర్డు మీద నవగ్రహ స్తోత్రాలు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్తోత్రం రాసి పెట్టేస్తారు. అవి కూడా చదువుకుంటే మంచిది. ఇలా చేస్తే కనుక చాలా చక్కటి సత్ఫలితాల్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలని మన అందరం కూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.